మండల కేంద్రంలోని సాయంపేట వాస్తవ్యులైనటువంటి ఆవుల ఓదెలు గారు మరణించడం చాలా బాధాకరం. వారి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంగా మన ఈరోజు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ గారి సౌజన్యంతో మన యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం గారి సారథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు 16,400 రూపాయల చెక్కును అందజేయడం చాలా సంతోషకరం. భవిష్యత్తులో ఇంకా కూడా చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాతలు ఎవరైనా దాన్ని పంపిస్తే వారికి మళ్ళీ చెక్ ఇవ్వడానికి కూడా యాదవ్ చారిటబుల్ సిద్ధంగా ఉంది. మండలంలో ఉన్న యాదవులందరూ కూడా బాధిత కుటుంబానికి తమ వంతు సాయంగా ఎంతో కొంత చేయవలసిందిగా మేము ధర్మారం యాదవ్ కుల బాంధవులందరినీ కోరుతున్నాం. మరి మొన్ననే మేము స్థానిక ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తానని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము యాదవ సంఘం పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లి వారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వ వైపు గారిని కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షలు కూడా వారికి సాయం అందేటట్టు మా యాదవ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఈ సందర్భం కుటుంబ సభ్యులకు కూడా తెలపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత మహోన్నత మంచి కార్యక్రమం ముందుకు తీసుకుపోయిన మారం తిరుపతి అన్న గారికి మరి మేకల మల్లేశం యాదవ్ గారికి మా ధర్మారం మండల యాదవ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మండల కేంద్రంలో మరి సాయంపేట గ్రామానికి చెందినటువంటి ఆవుల ఓదెలు దుబాయ్లో మరి అకాల మరణం చెందడం జరిగింది. ఉపాధి కోసం వెళ్ళినట్టు అతని ఆవుల ఓదెలు గారు అక్కడ మరణించి ఆ కుటుంబానికి తోడు నీడగా ఉన్నటువంటి ఓదెలు యాదవ్ ఈరోజు లేకపోవడం ఆ కుటుంబానికి ఎంతో మరి ఉపాధి కాకుండా వాళ్ళ ఒక జీవనోపాధిని కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. మరి దానికి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ మరి చెల్లించి మరి యాదవుల నుంచి కొంత విరాళాలను సేకరించి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ గారి చేతుల మీదుగా మరి ట్రస్టుకు సంబంధించిన 16,400 రూపాయల చెక్కును మరి వారి భార్య అయినటువంటి ఆవుల రమాదేవి గారికి అందించడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి యాదవ్ కుల బాంధవులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీటీసీ స్థానిక మాజీ ఎంపీటీసీ గారు రాంబాబు గారికి మరి మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి ఆవుల లత గారికి మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మండలాధ్యక్షులు మన జంగం మహేందర్ యాదవ్ గారికి మరి ఓదన్న గారికి మరి రాజారెడ్డి గారికి ఆ గ్రామస్తులైనటువంటి రాజారెడ్డి గారికి వారందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ధర్మారం మండల యాదవ్ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధర్మారం మండలంలోని సాయంపేట గ్రామానికి చెందిన ఆవుల ఓదెలు యాదవ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి నిరుపేద కుటుంబం, వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియగానే వారిని పరామర్శించి వారి ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 16,400 రూపాయల చెక్కును మన గౌరవనీయులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుల ద్వారా అదేవిధంగా మారం తిరుపతి యాదవ్ వారి సహకారంతో ఈరోజు చెక్కును వారికి అందజేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా యాదవ సోదరులు ఇంకెవరైనా అయితే ఉంటే వారిది కూడా పెద్ద మనసుతో వారికి సహాయం చేసినట్టయితే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి మళ్ళీ చెక్కు అందజేయడం జరుగుతుంది. ఈ చెక్కును అందించిన యాదవ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సాయంపేట గ్రామస్తులైనటువంటి ఆవుల ఓదెలు గారు మరి దుబాయ్ వెళ్ళి అక్కడ అకాల మరణం చెందినందున వారి కుటుంబానికి మనం సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో యాదవ చారిటబుల్ ట్రస్ట్ పెద్దపల్లి జిల్లా తరఫున మరి యాదవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మారం తిరుపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో
మరి అందరూ కూడా విరాళాలు అందించి ఈరోజు యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 16,400 రూపాయల చెక్కును మరి ఓదెలు గారి భార్య అయినటువంటి ఆవుల రమాదేవి గారికి అందజేయడం జరిగింది. సహృదయంతో ఇంకా ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ యొక్క సహాయాన్ని అందజేయవలసిందిగా పేరు పేరున అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఓకే.